ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రేమ వల్లి చంప పగలగొట్టిన రామరాజు, వేదవతికి క్షమాపణ చెప్పిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. విశ్వ అమూల్యతో మాట్లాడాలని, తన మనసులో ఉన్న మాటని చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. తనని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో భద్రావతి విశ్వ దగ్గరికి వస్తుంది. ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఏం లేదత్తా, గాలి చల్లగా ఇస్తుంది కదా, అందుకే ఇక్కడ నిలబడ్డాను అని అంటూ ఉంటాడు కంగారు పడుతూ. ఏంట్రా ఎందుకలా కంగారు పడుతున్నావు? భద్రావతి అడగడంతో అప్పుడే ఇక విశ్వ, కంగారా, నేనేం కంగారు పడుతున్నానత్తా, నేను బానే ఉన్నాను అని విశ్వ చెప్తాడు. ఏం లేదురా, నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏంటత్తా విషయం చెప్పు అని విశ్వ అడగడంతో అప్పుడే భద్రావతి, నానమ్మ పుట్టినరోజు వస్తుంది కదరా, తనేమో ఆ రామరాజు కుటుంబం కూడా ఉండాలని, తన బర్త్డే సెలబ్రేషన్స్ రెండు కుటుంబాల మధ్య జరగాలని అనుకుంటుంది అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక మాట విన్నా విశ్వ, నానమ్మ బాగానే ఆలోచించింది, అయితే అలాగే జరిపిద్దాం బర్త్డే ఫంక్షను అని అంటూ ఉంటాడు. ఏంటి అలా జరిపించేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు నానమ్మ అడిగిన కోరిక కోపం రావడం లేదా అని భద్రావతి అనడంతో, నానమ్మ పాపం ఎంతో బాధపడుతుంది కదా అత్త, తన పుట్టినరోజు నాడైనా తనని బాధ పెట్టడం ఎందుకు, తన కోరికని తీరిస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటాడు విశ్వ. రే, రెండు కుటుంబాల మధ్య బర్త్డే ఫంక్షన్ జరుగుతుందంటే నువ్వు బాగా కోపంగా మాట్లాడతావు. అసలు వాళ్ళతో పాటు మనం ఉండేదేంటి, రెండు కుటుంబాలు కలిసి బర్త్డే ఫంక్షన్ చేసేదేంటి అని నువ్వు అంటావేమో అని కోపంగా వాళ్ళ మీద నిప్పులు చెరుగుతావనుకుంటే, నువ్వేంట్రా ఎంత కూల్గా మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఏం లేదత్తా, చెప్పాను కదా, పాపం నానమ్మ అడక్కడక్క ఒక కోరిక అడిగింది, అది కూడా మనం తీర్చపోతే ఎలాగా అని అంటూ ఉంటాడు విశ్వ. విశ్వ అలా అన్న తర్వాత అప్పుడే ఇక భద్రావతి, అందుకని నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చానురా అని అంటూ ఉంటుంది. ఏంటత్తా, ఏంటా నిర్ణయం అని అడుగుతూ ఉంటాడు టెన్షన్ పడుతూ. మీ నానమ్మ కోరికని తీర్చాలని నేను కూడా అనుకుంటున్నాను అని భద్రావతి అనడంతో అప్పుడే విశ్వ ఒక్కసారి, నువ్వు సూపర్ అత్తా, ఎవరికి ఎప్పుడు ఏం కావాలో మొత్తం నీకు తెలుసు, అందరినీ ఎలాగా నువ్వు ప్రేమించాలో, వాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా నీకు బాగా తెలుసు, నువ్వు చాలా గొప్పదానివంటూ పొగిడేస్తూ ఉంటాడు. రే, ఏదో నీకు పెళ్లి సంబంధం కుదిర్చినట్టు అంత ఆనందపడుతున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఆల్మోస్ట్ అలాంటిదేలే అత్త అని మనసులో అనుకుంటూ ఉంటాడు విశ్వ. అలా అన్న తర్వాత, సరే, మీ నాన్నమ్మకి ఈ విషయం ఇంకా చెప్పలేదు, చెప్తాను, నువ్వు కూడా సిద్ధంగా ఉంటావని నేను నీతో చెప్తున్నాను. అక్కడ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, గొడవేమీ పెట్టుకోవద్దు అని విశ్వతో చెప్తూ ఉంటుంది భద్రావతి. లేదత్తా, నేనెందుకు గొడవ పడతాను, కలిసిపోతాను వాళ్ళతో అని విశ్వ అనంగాల్ని ఒక్కసారి భద్రావతి షాక్ అయిపోతూ, ఏంటి వాళ్ళతో కలిసిపోతావా అని అంటూ ఉంటుంది. అదే అత్త, గొడవ పెట్టుకోకుండా విడిగా అలా నుంచొని ఉంటాను అంటున్నాను అని చెప్తూ ఉంటాడు. సరే అయితే వెళ్ళి నేను నానమ్మతో మాట్లాడతాను అని భద్రావతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక పుట్టినరోజు ఫంక్షను రామరాజు కుటుంబంతో పాటు జరుపుకోవడానికి నేను అంగీకరిస్తున్నానని చెప్తుంది. ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే ఆ రామరాజు కుటుంబాన్ని నువ్వే వెళ్ళి పిలుచుకో, నేనైతే పిలవను అని చెప్తుంది. సరేలేవే, నేనే రమ్మంటాను, ఎక్కడికి రమ్మనాలి అని అడుగుతూ ఉంటే, ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలు లేవు కాబట్టి అని అంటూ ఉంటుంది. అంటే వదినా, ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలనుకున్నా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకుంటాం కదా, రోడ్డు మధ్యలో అత్తయ్య గారి చేత కేక్ కట్ చేయిస్తారా ఏంటి అని రేవతి అయితే అడుగుతుంది. రేవతి, నువ్వు అమాయకంగా అడిగావో లేకపోతే నన్ను హేళన చేయడానికి అడిగావో నాకు అర్థం కావడం లేదు అని అంటూ భద్రావతి చెప్పగానే, అయ్యో వదినా, మీరు అలా అనేసరికి ఒకవేళ రోడ్డు మీద ఏదన్నా స్టేజ్ కట్టించి ఒకవేళ అత్తయ్య గారు పుట్టినరోజు ఫంక్షన్ చేస్తారేమో అని అనుకున్నాను అని అంటూ ఉంటుంది రేవతి. అలా అన్న తర్వాత, నీ ఆలోచన కూడా బాగానే ఉంది రేవతి, సరే అమ్మా, ఇంటి ముందే స్టేజ్ కట్టించి అక్కడ ఇంటి ముందే నీ బర్త్డే పార్టీ చేస్తాము అని చెప్తూ ఉంటుంది భద్రావతి. వెళ్ళి నీ చిన్న కూతురికి చెప్పుకో అని అనగానే, సరేనే నేను చెప్తాను, కానీ నువ్వేమీ అక్కడ గొడవలు పెట్టుకోవడానికి మళ్ళీ నువ్వు ఏర్పాట్లు ఏమీ చేయడం లేదు కదా అని అనుమానం వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు
నీ పుట్టినరోజు నాడు కూడా మేమెందుకు గొడవ పెట్టుకుంటామో, అయినా అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? అలాంటిదేమీ లేదులేమ్మా, మేమేమి గొడవ పెట్టుకోము అని అంటూ ఉంటుంది భద్రావతి. చెప్పాను కదా, ఆ రోజు మనకంతా మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అని అనగానే, సరే అయితే నేను వెళ్ళి వాళ్ళకు కూడా చెప్తాను అని ఇక వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడు ఇక వేదవతి, నీ పుట్టినరోజు నాడు నేనెందుకమ్మా నీ మనసుని నొచ్చుకునేలా చేస్తాను? ఎలాగో ఇంటి ముందే అంటున్నావు కదా, మేమందరం కూడా వస్తాము, ఏంటండి ఏమంటారు అని రామరాజుని అడుగుతుంది వేదవతి. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బుజ్జమ్మ? అలాగే వెళ్దాము, మన ఇంటి ముందే కదా, వాళ్ళ ఇంటికంటే నేను రాను కానీ అని అంటూ ఉంటాడు రామరాజు. అలా ఇక వల్లి వేసిన కుట్ర అయితే భద్రావతి అలా ప్లాన్ చేస్తుంది. తరువాత ఇక వల్లి అయితే భాగ్యంతో, మీరు కూడా వచ్చేయండి, వచ్చేస్తే సాయంత్రం జరగబోయే అగ్ని పర్వతం లాంటి ఆ గొడవని మీరు కూడా వీక్షిద్దురు కానీ ఈ రోజుతో మా అత్తగారికి కన్నీళ్లు తప్ప ముఖం మీద చిరునవ్వు ఉండదు. ఈరోజు ఆవిడ ఆఖరిగా సంతోషంగా నవ్వుకుంటాం అని వల్లి అయితే చెప్తుంది. అప్పుడు ఇక భాగ్యం, అలాగే వస్తాం అని చెప్తూ ఉంటుంది భాగ్యం. తరువాత ఇంకా ప్రేమకైతే ఏదో తెలియని దిగులు పుడుతుంది. కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, ఏంటి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదో, నాకెందుకో మా నానమ్మ పుట్టినరోజుకి మా అత్త మన కుటుంబాన్ని కూడా అక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకుందా అని నాకేంటో అనుమానంగా ఉందక్క అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, ఇంతలో నర్మద, ఏముంది, మీ నానమ్మ గారు పెద్దావిడ, అప్పుడే 70 సంవత్సరాలు వచ్చాయి, అందుకని ఈ వయసులో ఆమెని బాధ పెట్టడం కంటే ఆమె అడిగిన కోరికని తీర్చడమే కరెక్ట్ అనుకొని మీ ఆ పెద్దత్తయ్య ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అని నర్మద అంటూ ఉంటుంది. నర్మద అలా అన్న తర్వాత అప్పుడే ఇక ప్రేమ, అంతేనంటావా అని అనగానే, అంతే అయి ఉంటుంది అని చెప్తూ ఉంటే, ఇంతలో తిరుపతి అయితే ఒక సంచిలో ఒక డబ్బా అయితే పట్టుకొని వస్తాడు. ఏంటి బాబాయ్ ఆ డబ్బా అలా దూరంగా పెట్టుకొని మరీ వస్తున్నారు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఇంకో మన గార్డెన్లో మొక్కలకి ఏదో పురుగు పట్టిందని బావ మందు కొట్టమన్నాడు, ఆ పురుగుల మందు తీసుకొచ్చాను, అసలు దీని వాసనంటేనే నాకు పడదాం, అందుకని దూరంగా పెడదామని తీసుకువెళ్తున్నాను అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక నర్మద, జాగ్రత్త బాబాయ్, మళ్ళీ ఏ పిల్లైనా ఈ మన ఇంట్లో ఏదైనా జంతువులు దాన్ని ముట్టుకుంటే మళ్ళీ డేంజర్ అవుతుంది అని అంటూ ఉంటుంది నర్మద. సరే అమ్మా, పైన పెడతానులే అని చెప్తాడు తిరుపతి. తర్వాత ప్రేమతో ఇలా అంటుంది నర్మద, చూడు ప్రేమ, నువ్వు ఎందుకో భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది, మనసులో ఏదో దిగులు పడుతున్నావు, నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకోవద్దు, ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది నర్మద. అక్క, ఏమీ కాదంటావు కదా అని అంటూ ఉంటే, ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడుకో అని అనగానే, సరే అక్క అని చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అందరూ కూడా ఇక పార్టీకి అయితే రెడీ అవుతూ ఉంటారు. మధ్యలో స్టేజ్ కట్టించి ఇక భద్రావతి పార్టీ అయితే బాగా అరేంజ్ చేస్తుంది. అప్పుడే భద్రావతి కుటుంబం, రామరాజు కుటుంబం అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు. మధ్యలో ఇక కేకు కట్ చేయడానికి వాళ్ళమ్మ సిద్ధంగా ఉంటుంది. కేక్ అయితే కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది, దీనికి భద్రావతికే థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ భద్రావతి అని అంటూ ఉంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది భద్రావతి. నీ కోరికని నేను తీర్చడానికి నేనున్నాను కదా, నీ పుట్టినరోజు బాగా జరిగినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా అని అనగానే, నేను సంతోషంగా ఉన్నాను, మరి నీ చిన్న కూతుర్ని చూసుకున్నావు దగ్గరుండి, తన సమక్షంలోనే పుట్టినరోజు చేసుకున్నావు, మరి నీ చిన్న కూతురు మీద నువ్వంత ప్రేమని పెంచుకున్నావు, కానీ నీ చిన్న కూతురు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి తను ఎంత పెద్ద ప్లాన్ వేసిందో నీకు తెలుసా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, ఏంటి వేదవతి ఏమే ప్లాన్ వేసింది అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. ఏం ప్లాన్ చేసిందా, నేను చెప్తే నువ్వు నమ్మవు కదమ్మా, అందుకే చూపిద్దామని అనుకుంటున్నాను. అంటే నీకొక్కదానికి చూపించాలంటే ఫోన్లో వీడియో సరిపోతుంది, ఇక్కడ అందరూ కూడా నీ చిన్న కూతురు మన కుటుంబానికి చేసిన ద్రోహం మొత్తం కూడా తెలియాలి కదా అని అక్కడే ఉన్న ప్రొజెక్టర్ మీద
ప్రేమ ధీరజ్ పెళ్లి వీడియోనైతే వేస్తుంది. అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ పెళ్లి వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా, చూసావు కదా ఆ రోజు నీ మనవరాల మెడలో తన కొడుకు చేత ఎలా బలవంతంగా తాళి కట్టించిందో, ఇది మోపిదేవి హోటల్లో నీ చిన్న కూతురు చేసిన నిర్వాకం అని భద్రావతి చెప్తుంది. అప్పుడే ఇక ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి, అత్త అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదో, నాకు మొత్తం తెలుసు. అసలు నువ్వు ప్రేమించింది ఈ ధీరజ్ గారిని కాదు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఒక్కసారే రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా, ఇక ప్రేమ ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటూ, ఈ విషయం మా అత్తకి ఎలా తెలిసింది అని అంటూ ఉంటే, నేనే చెప్పానే ఇప్పుడుంది మీకు అసలు సినిమా అని వల్లి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద వేదవతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అంటూ ఉంటుంది భద్రావతి, వేదవతి ఎంత పని చేసావు నువ్వు, నా మేనకోడల్ని నా నుంచి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశావు అని అనగానే ఇంతలో సేనాపతి, అసలు నాకేమీ అర్థం కావడం లేదక్క, ప్రేమ ఏంటి, అసలు వేరే అతన్ని ప్రేమించడం ఏంటి, వీళ్ళిద్దరు ప్రేమించుకోపోవడం ఏంటి అని నాకేమీ అర్థం కావడం లేదు అని సేనాపతి అనడంతో, రే సేనా, మనం దీనిని దూరం పెట్టామని, అలాగే ప్రేమని తన కోడల్ని చేసుకుంది, ప్రేమ మెడలో తన కొడుకు చేత బలవంతంగా తాళి కట్టించింది. ఆ రోజు ఇది వెళ్ళిపోయింది వీడితో కాదురా, కళ్యాణ్ అని అతనితో మోపుదేవు హోటల్ రూమ్లో ఉంది. ఆ తర్వాత వాడు దీన్ని కేవలం డబ్బు కోసం, నగల కోసమే ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోవడంతో ప్రేమని కాపాడే నెపంలో కాపాడుతున్నానని దానికి మాయ మాటలు చెప్పి తన కొడుకు చేత తాళి కట్టించింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఏంటి బుజ్జమ్మ ఇదంతా అని అడుగుతూ ఉంటే, అసలు ఏమైందంటే అని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి ఏం జరిగిందంటే అని జరిగిందంతా కూడా చెప్తుంది. ఈ పరిస్థితుల్లోనే ధీరజ్ నేను కట్టమంటేనే ప్రేమ మెడలో తాళి కట్టాడండి అని చెప్పంగానే, ఎంత పని చేసావు బుజ్జమ్మ, ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టాం అని అడుగుతూ ఉంటాడు. మళ్ళీ మీరు ఏమంటారో అని భయమేసి మీతో నిజం చెప్పలేకపోయానండి అని అంటూ ఉంటుంది వేదవతి. తరువాత అయినా ప్రేమ విషయంలో ధీరజ్ తప్పు చేశాడని, ధీరజ్ నాకు ఇచ్చిన మాట తప్పి మన శత్రువు కూతురుతో పెళ్లి చేసుకున్నాడని ఆ రోజు వాడిని ఎన్నెన్ని మాటలు అన్నానో, కానీ వాడి చేత నువ్వే ప్రేమ మెడలో తాళి కట్టించావని తెలియక వాడిని నేను ఎన్ని మాటలని దూరం పెట్టాను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇంకా, రే ధీరజ్, నువ్వు నా మాట మీదే నిలబడ్డావు, నాకు ఇచ్చిన మాట మీదే, కానీ మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం, తన పుట్టింటిని కాపాడుకోవడం కోసం మీ అమ్మ నిన్ను ప్రేమకి పెళ్లి చేసింది అని చెప్తూ ఉంటాడు రామరాజు. ఆపవయ్య నీ నాటకాలు, నీ భార్య మా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేసింది, ఏదో పెద్ద ప్రేమ జీవితాన్ని నిలబెట్టేసినట్టు చెప్తున్నావే అని అంటూ ఉంటుంది భద్రావతి. నా మేనకోడల మెడలో బలవంతంగా తాళి కట్టిన వీణ్ణి నేను వదిలిపెట్టను, పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళొచ్చి వీడియో చూసి వీణ్ణిక్కడే అరెస్ట్ చేస్తారు అని అంటూ ఉంటుంది భద్రావతి. అత్త, ఆ రోజు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ వేదవతి అత్తయ్య మాత్రం తన పుట్టింటి వాళ్ళు నన్ను పోలీసులు వ్యభిచారిగా అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ బ్రతికుండరని, తన పుట్టింటి వాళ్ళకి ఏమీ కాకూడదని ఆలోచించి తన కొడుకు చేత నా మెడలో తాళి కట్టించింది తప్ప మన కుటుంబం మీద పగతో కాదు. మీరంటే పగలు ప్రతీకారాలు అంటూ రగిలిపోతూ ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనుకాడరు, కానీ వేదవతి అత్తయ్య అలా కాదు, తను మనసు ఎంతో గొప్పది, తను దేవత అని ప్రేమ అంటూ ఉంటే, ఒసే పిచ్చిదానా, ఆ దేవత నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, ఇది నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు అని భాగ్యం భద్రావతి అడుగుతూ ఉంటుంది. ఇక భద్రావతి అలా అడిగేసరికి పోలీసులైతే వస్తారు. అప్పుడే ఇక నర్మదా, చూడండి, ఆ రోజు నేను కూడా ఉన్నాను, అత్తయ్య మీ మీద మీ కక్షతో ఇదంతా చెయ్యలేదు, ఒకవేళ ఆ రోజు అత్తయ్య నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు ప్రేమ ప్రాణాలతో ఉండేది కాదు అని నర్మద అనడంతో, అప్పుడు ఇంకా అత్తగారు కోడలు బాగానే నటిస్తున్నారు అని భద్రావతి అంటుంది. వచ్చారా ఇన్స్పెక్టర్, చూడండి, వీడు నా మేనగోడల మెడలో బలవంతంగా తాళి కట్టాడు,
తనకి ఇష్టం లేకుండా తాళి కట్టి ఇప్పుడు తనని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటే, లేదు, నేను నా భర్తని ప్రేమిస్తున్నాను, తనే నా ప్రాణం, తనంటే నాకు చాలా ఇష్టం, నా మెడలో తను బలవంతంగా ఏమి తాళి కట్టలేదు, అప్పుడంటే కట్టాడు కానీ ఇప్పుడంటే తనంటే నాకు ప్రాణం, మా ఇద్దరిని విడదీయకండి అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక భద్రావతి, ఇక నువ్వు ఎన్ని చెప్పినా సరే నేనైతే వినిపించుకోను, ఇక నువ్వు మన ఇంటికి తిరిగి రావాల్సిందే అని అంటూ ఉంటే, నా భార్యని నేను ఎక్కడికి పంపించను, తను నా ప్రాణం అంటూ ప్రేమని కౌగిలించుకుంటాడు ధీరజ్. అప్పుడు ఇక ఏంటి ఇన్స్పెక్టర్ అలా చూస్తూ ఉన్నారు, మా మేనగోడలకి మందు పెట్టి వీళ్ళు ఇలాగ వాళ్ళ వైపుకి తిప్పుకొని నాటకం ఆడిస్తున్నారు అని అనడంతో, ఏంటత్తా, ఆ రోజు నా ప్రాణాలు సైతం కాపాడడానికి అత్త ఇలా చేసిందంటే నువ్వు నమ్మడం లేదు కదా, సరే నువ్వు ధీరజ్ని అరెస్ట్ చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా చూస్తూ, నేనైతే ఊరుకోను అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఏం చేస్తావే, ఊరుకోకపోతే చస్తావా ఏంటి అని అంటూ ఉంటుంది భద్రావతి. అవును చస్తాను అని అనగానే, సరే వాడి గురించి చస్తానంటున్నావు కదా, చావు ఇప్పుడే ఈ క్షణమే అని భద్రావతి రెచ్చగొడుతుంది ప్రేమని. అప్పుడే ఇక ప్రేమ లోపలికి వెళ్తుంది. ప్రేమ ఏం అఘాయిత్యం చేసుకుంటుందో అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక మళ్ళీ ప్రేమ లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటత్తా, నేను ధీరజ్ కోసం ప్రాణాలు తీసుకోను అనుకుంటున్నావు కదా, నా ధీరజ్ నాకు దూరం అయితే నేను బ్రతికుండను, దానికి ఇదిగో ఇదే సాక్ష్యం అని తిరుపతి పురుగులు తీసుకొచ్చిన పురుగుల మందుని తాగేస్తుంది ప్రేమ. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ప్రేమ ప్రేమ అని అంటూ ఉంటుంది భద్రావతి. ఇంతలో రేవతి భద్రావతి చంప పగలగొట్టి, నీ వల్లే నా కూతురికి పరిస్థితి వచ్చింది, అక్కర్లేని అన్నీ కూడా కదిలించుకొని ఇప్పుడు నా కూతురికి చావు బతుకుల మధ్యకి తీసుకొచ్చావు, ఇప్పుడు నీ కోపం చల్లారిందా, భర్తతో సంతోషంగా ప్రేమగా కాపురం చేసుకున్న నా కూతుర్ని నువ్వు కాటికి చేర్చాలనుకుంటున్నావు, నీకు పెళ్ళవలేదు, భర్త విలువ తెలియదని అందరూ అలాగే ఉండిపోవాలనుకుంటున్నావా అని రేవతి అంటుంది. ఇంతలో నర్మదా, ఆ రోజు జరిగింది మీరు కొంచెమే చూస్తుంటారు, ఇంకో కొంచెం చూడలేదనుకుంటా అని ప్రేమ ఫోన్ని చూపించి కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేసిన వీడియోలు అలాగే వాయిస్ రికార్డు అన్నీ కూడా వినిపిస్తుంది. అది విని ఒక్కసారే భద్రావతి నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఈ వీడియోని మీకు ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటే, వల్లియే నాకు ఈ వీడియో ఇచ్చి మా అత్తగారు ప్రేమని బలవంతంగా మా ఇంటి కోడల్ని చేసుకొని మీ మీద కక్ష తీర్చుకోవాలనుకుందని ఈ వీడియోని అర్ధరాత్రి వచ్చి ఈ వల్లియే నాకు చూపించిందంటూ నిజాన్ని బయట పెట్టేసరికి అప్పుడే వేదవతి చంప పగలగొడుతుంది వల్లిది. అంటే నువ్వు ఇప్పటికి కూడా నీ బుద్ధి మార్చుకోలేదన్నమాట అని వల్లి చేసిన కుట్రలన్నీ రామరాజు ముందు బయట పెడుతుంది. ఇంతలో ఇక ప్రేమ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవడంతో ప్రేమని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు ఇక అందరూ కూడా అలా ప్రేమ గురించి బాధపడుతూ ఉండగా ఇంతలో రామరాజుతో వేదవతి అంటూ ఉంటుంది, కేవలం ఆ రోజు వీళ్ళు ఏమైపోతారని ఒకే ఒక్క ఆలోచనతోనే నా మేనగోడల మెడలో మన చిన్నూరు చేత తాళి కట్టించానండి. ఈ పరిస్థితి వస్తుందని తెలిస్తే ఆ రోజే నేను వదిలేసేదాన్ని అని వేదవతి అయితే రామరాజుని క్షమాపణ అడుగుతుంది. అప్పుడే భద్రావతి, నువ్వు రామరాజుని క్షమాపణ అడగడం కాదు, నేనే నీకు క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించు వేదవతి అని భద్రావతి ఇక వేదవతి కాళ్ళ మీద పడబోతూ ఉంటుంది. ఇంతలో ఇక రామరాజు వల్లిని చూస్తాడు. అసలు నీకేం తక్కువ చేశాం, కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నాను కదా, నా భార్యని ఇంట్లో ఉన్న ఇద్దరు కోడల్ని కూడా పక్కన పెట్టి నిన్ను నెత్తిన పెట్టుకొని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసినందుకు నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా? ఎన్ని అబద్ధాలు మోసాలు ఆడి ఎందుకు నువ్వు నా కుటుంబంలోకి వచ్చావు? కేవలం నాకు తెలిస్తే నేను బాధపడతానేమో అని నా కుటుంబం మొత్తం నువ్వు చేసిన కుట్రల్ని బయట పెట్టలేదు. ఛీ, నువ్వింత దుర్మార్గురాలివా? ఒక్క క్షణం కూడా నువ్వు నా కోడలుగా ఉండే అర్హత నీకు లేదు, వెళ్ళిపో, జీవితంలో నీ ముఖం మాకు చూపించొద్దు అని రామరాజు అయితే అంటాడు. అప్పుడే ఇక భాగ్యం అన్నయ్య గారు అని అంటూ ఉంటే, ఛీ, నీ నోటితో నన్ను అన్నయ్య గారని పిలవకో, నువ్వొకసలు తల్లివేనా, ఆడదానివేనా, కూతుర్ని పెంచే విధానం ఇదేనా అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ప్రేమకి ఏదైనా జరగరాంది జరిగితే మీ ముగ్గురు కూడా అరెస్ట్ అవడం ఖాయమని రామరాజు షాకిస్తూ ఉంటాడు వల్లికి, భాగ్యానికి, ఆనందరావుకి, ముగ్గురికి కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.